వెల్కమ్ చెప్తున్నాం ఈ కార్యక్రమానికి. ఈరోజు యాక్చువల్గా ప్రెస్ మీట్ మీతో పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే మా సమతా స్వచ్ఛంద సంస్థ గత 28 సంవత్సరాలుగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా గ్రామీణ విద్య, జీవనోపాధులు, బాలల పరిరక్షణ వంటి అంశాలను పనిచేస్తుంది. మనం దాంట్లో భాగంగా ఇప్పుడు 2024 సంవత్సరం 25 సంవత్సరంలో యాక్సెస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ అనే ప్రోగ్రాం చేస్తున్నాం. జస్ట్ రైట్స్ సంస్థ సహకారంతో చేస్తున్నాం అనమాట. అన్నమయ్య జిల్లా అండ్ సత్యసాయి జిల్లా 2 జిల్లాల్లో వర్క్ చేస్తున్నాం. ఆ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే బాల్య వివాహాలను నివారించడం, బాల కార్మికులను రక్షించడం, వారికి పునరావాసం కల్పించడం, అక్రమ రవాణా నివారించడం, అదేవిధంగా బాలికలపై జరిగే అత్యాచారాలను అరికట్టి ప్రభుత్వ శాఖల అధికారుల సహకారంతో సమన్వయంతో వారికి రక్షణ కల్పించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము సత్యసాయి జిల్లాలో గత సంవత్సరం ప్రభుత్వ అధికారులతో కలిసి దాదాపు 73 మంది బాల కార్మికులను భిక్షాటన చేస్తున్నటువంటి పిల్లలను గుర్తించడం జరిగింది. అధికారుల సహకారంతో వాళ్ళను రక్షించి ఆ పని నుండి వాళ్ళను తప్పించడం కూడా జరిగిందన్నమాట. తర్వాత ఈ సత్యసాయి జిల్లాలో 18 సంవత్సరాల లోపల వయసు ఉన్నటువంటి అమ్మాయిలను గుర్తించి బడికి పోతున్నటువంటి వారు, బడి మానేసిన వారు ఇద్దరు ప్రతి పంచాయతీలోన ఎంతమంది ఉన్నారో చూడడం, వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వారికి బాల్య వివాహ నిషేధ చట్టం మీద, బాల్య వివాహాల వలన కలిగే అనర్థాల మీద వారికి అవగాహన కల్పించి వారితో మా బిడ్డలకు, మా అమ్మాయిలకు 18 సంవత్సరములు లోపల మేము బాల్య వివాహాలు చేయము అని ముందస్తుగా అంగీకార పత్రాలు కూడా వారితో తీసుకోవడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఈ విధంగా 366 మంది తల్లిదండ్రులతో ముందస్తు అంగీకార పత్రాలు తీసుకోవడం, ఒక రకంగా చెప్పాలంటే బాల్య వివాహాలను నివారించే క్రమంలో ఇవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్లు, హెల్త్ సిబ్బంది, కాలేజీలు, పాఠశాలలు, డ్వాక్రా సంఘాలు, పాఠశాల కమిటీ సభ్యులతో వీళ్ళందరికీ కూడా బాల్య వివాహాల మీద అవగాహన కల్పించడము, అదేవిధంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞలు చేయించడం కూడా జరిగింది. ఇప్పటి వరకు సత్యసాయి జిల్లాలో 35,370 మందితో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞలు కూడా చేయించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ విషయానికి వస్తే 30వ తారీఖున అక్షయ తృతీయ అనేటువంటి ఒక విశేషమైనటువంటి రోజు ఒకటి ఉంది. చాలామంది ఆ రోజున వివాహాలు చేయడానికి ముందుకు వస్తారు. అందులో భాగంగా బాల్య వివాహాలు కూడా జరిగేదానికి అవకాశం ఉందన్నమాట. దాంట్లో భాగంగా మేము అక్షయ తృతీయ రావడానికి ముందే విస్తృతంగా అన్నమయ్య జిల్లాలో, సత్యసాయి జిల్లాలో అవగాహన కల్పించడం జరుగుతున్నది. 30వ తారీఖున కూడా మత పెద్దలు, మత గురువులు అంటే పూజారులు, చర్చి ఫాదర్లు, ఈ కాజీలు, మౌలాలీలు ఇలాంటి వాళ్ళందరికీ కూడా విస్తృత స్థాయిలో బాల్య వివాహాల మీద అవగాహన కల్పించడం, మా మందిరంలో, మా మసీదులో, మా చర్చిలో మేము 18 సంవత్సరాల లోపల బాలికలకు పెళ్లి చేయము, అట్లా చేస్తే మేము చట్టపరంగా శిక్షణ ఎదుర్కొంటాము అని చెప్పేసి వారితో ప్రమాణం కూడా చేయించి, ప్రతిజ్ఞలు చేయించి వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. 30వ తారీఖున విస్తృతంగా ఒకే రోజు చాలా మందితో
ఆ ప్రతిజ్ఞలు అన్నీ కూడా చేయించడం వారితో. ఎందుకంటే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కాబట్టి ఆ తీవ్రమైనటువంటి వాళ్ళకు ఒక ప్రభావితం చేయగల కెపాసిటీ ఉంటుంది. బాల్య వివాహాలను ప్రభావితం చేయగల కెపాసిటీ ఉంటుంది. అందుకు వారికి ముఖ్యంగా అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో వాళ్ళు బాల్య వివాహాలు చేయకుండా అక్కడ చూస్తారనమాట. అదేవిధంగా వాళ్ళకు వయసు నిర్ధారణ పత్రాలు తీసుకుంటున్నారు, ఆధార్ కార్డులు తీసుకొని చేస్తున్నారు. వాటి మీద కూడా మేము అవగాహన కల్పిస్తున్నాం. బాల్య వివాహ నిషేధ చట్టం ప్రకారం ప్రామాణికమైనటువంటి వయసు నిర్ధారణ పత్రాలనే తీసుకోవాలి. అవి ఏమంటే బర్త్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ సర్టిఫికేట్ కావచ్చు, స్కూల్ సర్టిఫికేట్ కావచ్చు. ఆ రెండు మాత్రమే ప్రామాణికమైనటువంటి పత్రాలుగా తీసుకోవాలి. ఆధార్ కార్డు తీసుకోకూడదని వారికి విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్యనే పోస్టర్లు కొట్టించాం, గోడరాతలు కూడా రాశాం. మసీదుల దగ్గర, చర్చీల దగ్గర, గుడుల దగ్గర, మందిరాల దగ్గర హెచ్చరిక అని బోర్డు ఒకటి పెట్టి అక్కడ ఈ మందిరంలో, ఈ గుడిలో, ఈ మసీదులో, ఈ చర్చిలో 18 సంవత్సరాల లోపల పెళ్లి మేము చెయ్యము, ఒకవేళ అట్లా చేస్తే మాపై చర్యలు తీసుకోవచ్చని ఒక పోస్టర్లు కూడా, గోడ పత్రికలు కూడా కొట్టించి అక్కడ అన్ని అతికించడం జరిగింది. తర్వాత అన్ని సచివాలయ పరిధిలో, పంచాయతీ పరిధిలో వాల్ రైటింగ్స్, స్లోగన్స్, గోడ రాతలు కూడా రాయించడం జరిగింది బాల్య వివాహాల మీద. ఈ విధంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అక్షయ తృతీయ రోజు ఎక్కడైతే మసీదులు, చర్చీలు, దేవాలయాల్లో మేము చేయబోయే కార్యక్రమానికి వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం కాబట్టి మరింత ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు వస్తాయని బాల్య వివాహాలకు సంబంధించి నమ్ముతున్నాం. అందులో ఇప్పటి వరకు మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విభాగం వారు మీరు చేస్తున్నటువంటి కృషి బాల్య వివాహాల నివారణకు చాలా అమోఘమైంది. ఇక ముందు కూడా అట్లాగే వీటిపైన పనిచేసి బాల్య వివాహాలు తగ్గడానికి ప్రయత్నించాలని మేము మా సమతా స్వచ్ఛంద సంస్థల తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.